డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో నీట్ అనేది ఎంత టఫెస్ట్ ఎగ్జామ్ ఇండియాలో మీ అందరికి తెలిసిందే. ఒకసారి నీట్ రావటం అనేది అది కొంతమందికి సాధ్యం అనమాట. చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ నీట్ లాంగ్ టర్మ్ ఎక్కడికి పంపించాలి, మా పిల్లల్ని నీట్ లాంగ్ టర్మ్ పంపించచ్చా లేదా ఇటువంటి డైనమాలో ఉంటారనమాట. చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగే వ్యక్తి ఈ ఫీల్డ్లో ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారో అది కూడా విశ్వకిరణ్ గారు అనమాట. విశ్వకిరణ్ గారి గురించి మీకు చాలా వీడియోస్లో చెప్పాను నేను. ఇండియాలో ఉన్నటువంటి టాప్ నీట్ అకాడమీస్లో వర్క్ చేసి ఈరోజు మన తత్వ అకాడమీలో నీట్ హెడ్గా ఉన్నారనమాట. సో వారి అడిగి తెలుసుకుందామా ఎవరు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళాలి, ఎవరికి వెళితే వచ్చే ఛాన్స్ ఉంది అంటే. కొంతమంది చెప్తారన్నమాట ఇంత స్కోర్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలి లేకపోతే వద్దు అంటారనమాట. బట్ ఇవన్నీ మనం కాకుండా ఎందుకంటే సార్ చాలామంది గైడ్ చేసి ఉంటారు కాబట్టి వారి మాటలు మనం తెలుసుకున్నాం. సార్ నా క్వశ్చన్ ఇదే, అంటే నా క్వశ్చన్ అనే బదులు ఇది ఒక పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క డౌట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మేము డాక్టరే కావాలనుకున్న స్టూడెంట్స్ చాలామంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు నా దగ్గర. కాబట్టి ఏ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ వెళ్ళొచ్చు, వెళ్ళే స్టూడెంట్స్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? థ్యాంక్ యూ సార్. నీట్ అనే ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ మనం ప్యాటర్న్ కనుక అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ఒక బోర్డ్ ఎగ్జామ్లో జరిగినట్టు కాకుండా మనకి అన్నీ కలిపి అంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అన్నీ కలిపి 3 గంటల్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాబట్టి ఇక్కడ మీరు తప్పులు చేయలేరు. తప్పు చేస్తే మీకు ఏంటంటే నార్మల్గా పిల్లాడికి ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే -1 అనుకుంటాడు, కానీ యాక్చువల్లీ +4 తీసుకోవట్లేవాడు. ఓకే ఓకే, అంటే ఈ +4 కూడా ఇంక్లూడ్ చేస్తే ఒక క్వశ్చన్ తప్పు చేస్తే -5, అది వదిలేసినా పర్లేదు వాడు. ఓకే, అది వదిలేస్తే అదే అక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పిల్లాడు వదిలేయగలగాలి ఆ క్వశ్చన్ రాకపోతే. ఓకే, రాకపోతే అటెంప్ట్ చేయకూడదు. అండ్ అటెంప్ట్ చేశాడంటే ఆడు ఒకవేళ రాంగ్ అయ్యింది అంటే అదో ఒక జస్ట్ ర్యాండమ్గా చేసినా, లేకపోతే ఈవెన్ నేను ఈ మధ్య పిల్లలకి కూడా చెప్తున్నా, మీరు కేబీసీ చూస్తారు కదా, అందులో వాడు చాలాసార్లు 2 ఆప్షన్స్ తీసేసి 2 ఆప్షన్స్ ఇస్తాడు. మరి ఆ 2 ఆప్షన్స్లో కూడా తప్పులు చేసేవాడు చాలామంది ఉన్నారు కదా. అంటే మీరు ఆ 2 ఆప్షన్స్లో కూడా ఛాన్స్ తీసుకోలేరు. ఆ ఛాన్స్ తీసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు గ్యారంటీగా నెగిటివ్స్లోకి వెళ్ళిపోతారు. అండ్ తక్కువ మార్కులు రావడానికి మెయిన్ కారణమే ఈ నెగిటివ్ మార్క్స్. అండ్ బేసిక్ సార్ ఒకటి నేను చెప్పేది పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి 11th and 12th పిల్లాడు కనుక ఒక మంచి అకాడమీలో ఒక మంచి స్కూల్లో ప్రాపర్ మంచి టీచర్స్ ద్వారా చెప్పిన వాళ్ళైతే వాడికి ఫస్ట్ బేసిక్ సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, అలా వాడు కనుక ఫోకస్ చేసి బేసిక్ సబ్జెక్ట్ కనుక అసలు నేర్చుకోలేదు అనుకోండి 2 years అండ్ ఊరికేనే నీట్ ఇచ్చాడు అనుకోండి, దాని తర్వాత వాడు లాంగ్ టర్మ్ 10 సార్లు చేసినా ఏమీ యూజ్ ఉండదు. అంటే 4 attempts, బట్ మీరు ఎన్ని అటెంప్ట్స్ చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ రాసుంటే మీకు కనీసం ఒక 350 మార్కులైనా వచ్చి ఉండాలి. సీరియస్ ఉన్న స్టూడెంట్కి అంటే మీకు సీరియస్గా ప్రిపేర్ అయ్యి మీరు అన్ని రకాలుగా కష్టపడిన తర్వాత మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఒక 350 మినిమం మార్క్స్ తెచ్చుకుంటే, ఇంకా ఎక్కువే చెప్పచ్చు బేసికల్గా, బట్ మేమేంటంటే కొన్నిసార్లు ఛాన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే చెప్పేది ఏంటంటే మీరు ఫిజిక్స్లో మీకు టోటల్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 45 క్వశ్చన్స్లో మీరు 20 క్వశ్చన్స్ కనుక వితౌట్ ఎనీ ఎర్రర్ రాయగలుగుతున్నారు అంటే మీరు నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. అటు అలాగే మీరేంటంటే మినిమం 25 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో సాల్వ్ చేయగలగాలి తప్పులు లేకుండా. అప్పుడు మీరు లాంగ్ టర్మ్కి ఎలిజిబుల్ అనమాట. బట్ నీట్కి మీరు క్వాలిఫై అవుతారనేది ఇప్పుడు నీట్ క్వాలిఫికేషన్ వేరు సార్. యాక్చువల్లీ మెడికల్ సీట్ దొరకడం అనేది డిఫరెంట్. క్వాలిఫికేషన్కి ఏంటంటే 150 మార్క్స్ వచ్చినా క్వాలిఫైడ్ అంటాడు, కానీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు. మంచి స్కోర్ రావాలి. కాబట్టి ఏంటంటే స్టేట్ బై స్టేట్ వేరీ అవుతుంది కాబట్టి, కోటా ఉంటుంది కాబట్టి, క్యాస్ట్ ఉంటుంది, కోటా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకుని వాడు ముందు ఒక టార్గెట్ స్కోర్ సెట్ చేసుకోవాలి. కేటగిరీ వైజ్గా పిల్లాడు ముందు టార్గెట్ స్కోర్ సెట్ చేసుకోవాలి సార్. లాస్ట్ ఉన్న 2 years 3 yearsలో వచ్చిన స్కోర్స్ని చూసుకోవాలి. వాళ్ళ కేటగిరీకి వచ్చింది ఆ కేటగిరీ స్కోర్ కన్నా మీరు ఎక్కువ పెట్టుకోవాలి, కానీ తక్కువ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అనేది లక్షల కొద్దీ పెరుగుతున్నారు.
కాబట్టి మీకు కాంపిటీషన్ కూడా అలాగే పెరుగుతుంది. కాబట్టి స్కోర్ ఎక్కువ పెట్టుకోవాలి మీరు. ఓకే. జనరల్ కేటగిరీ వాడికి అయితే నేను ఎప్పుడు 650 టార్గెట్ ఇస్తాను. 650 అంటే మనం మామూలు కేటగిరీలో 650 టార్గెట్ ఇస్తాం. అంటే 650నే ఏం చేయాలి మీరు, 650నే ఏం చేయాలని. ఓకే. మీకు ఇంకో లక్ ఏంటంటే ఇక్కడ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాలో స్కోర్స్ కొంచెం రిలేటివ్లీ తక్కువ వచ్చినా కూడా మెడికల్ సీట్స్ దొరుకుతున్నాయి. సీట్స్ పెరిగాయి కాబట్టి మెడికల్ సీట్స్ పెరిగాయి బేసికల్గా. కాబట్టి అదొక ఛాన్స్ ఉంది. బట్ కొన్ని స్టేట్స్లో యూపీలో చూసారనుకోండి, అబ్బో మామూలు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 600+ తెచ్చుకుంటేనే ఛాన్స్ వాళ్ళకి మెడికల్ సీటు. ఓకే. బట్ మీకు అదే మనకైతే ఏంటంటే ఇక్కడ ఒక 550 వచ్చినా మనకి సరిపోతుంది, మెడికల్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా కేటగిరీలో ఏంటంటే మీకు 500 వచ్చినా కరే మీకు సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ యువర్ కేటగిరీ. బట్ బయాలజీలో నేను చెప్పేది ఏంటంటే బయాలజీ వరకు స్పెసిఫిక్గా తీసుకుంటే మామూలుగా కూడా పిల్లల్లో మేము డిస్కస్ చేసి అడుగుతున్నప్పుడు కూడా మీకు బయాలజీలో 300 మార్క్స్ రావాలి. 300 మార్క్స్? అవును సార్. 300 మార్క్స్ అనగా మీకు ఏంటంటే అదే చెప్పే కదా మీకు +4 ఒక్కొక్క క్వశ్చన్ అండ్ 90 క్వశ్చన్స్ ఉన్నాయి. 90 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే 360 మార్క్స్ వస్తాయి టోటల్. అంటే మీరు ఎన్ని ఎర్రర్స్ చేసినా కూడా మీకు తక్కువలో తక్కువ ఏంటంటే మీకు అంటే మనం బాగు చేసుకోవచ్చు. 250 పనిచేయరా అంటే 250 కూడా మేము డెఫినెట్గా డిపెండ్స్ అనమాట. ఆ పిల్లాడిలో కనుక స్పార్క్ కనిపిస్తోంది, తను కొన్ని కారణాల వల్ల సరిగ్గా చదువుకోలేదు అనుకుంటే తను లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. నాకైతే స్పష్టంగా ఒక టార్గెటెడ్ స్కోరు వాడికి 350+ ఉంది ఆల్రెడీ అంటే వాళ్ళు ఉంది, చేయగలుగుతాడు, లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వగలుగుతాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అపోహ, చాలామంది క్రాష్ కోర్సుల మీద బిలీవ్ చేస్తారు, ఆన్లైన్ కోర్సులు బిలీవ్ చేస్తారు. ఈ రెండు ఏంటంటే ఒకటి ఫస్ట్ క్రాష్ కోర్స్ అయితే నేను టోటలీ అది నేను క్లియర్గా చెప్పగలుగుతాను. ఎన్నో చార్ట్లు చూశాను కాబట్టి ఇట్స్ ఓన్లీ మార్కెటింగ్ స్టింట్. క్రాష్ కోర్స్ అనేది కేవలం మార్కెటింగ్ సార్. అక్కడ మీరు ఆలోచించండి, నేను రోజుకో చాప్టర్ చెప్పాలి, రోజుకో చాప్టర్ చెప్తే అప్పుడే నేను సిలబస్ కంప్లీట్ చేయగలుగుతా 40 డేస్లో. ఆ 40 డేస్లో నేను ఏం మ్యాజిక్ చేయగలుగుతాను? నేను ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ చెప్పాలంటే వాడికి ప్రతి పాయింట్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీకి వచ్చేటప్పటికి మేము అందరికీ తెలిసింది ఇది నిజం, ఎన్సీఆర్టీని బాగా చదవాలి అంటారు. బాగా చదవడం అంటే ఏంటి? లైన్ బై లైన్ బట్టి కొట్టడం కాదు, ఆ పర్టికులర్ దాంట్లో నీకు ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చేయగలగాలి. మేమేం చేసామంటే నేను యాక్చువల్లీ మేము బేసికలీ ఒక్కొక్క చాప్టర్ మీద రివర్స్లో మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. అండ్ పిల్లలకి కూడా మేము చెప్పేటప్పుడు చదివేటప్పుడు ఏం చెప్తామంటే మీరు పుస్తకం చదువుతున్నప్పుడు మీకు క్వశ్చన్స్ వస్తూ ఉండాలి. ఆ పర్టికులర్ పేజ్లోంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలిగారు, ఎన్ని వెరైటీస్ చేయగలిగారు, అది మీరు టీచర్కి చూపించండి. చూపించిన తర్వాత తను చెప్తాడు బాగున్నాయి క్వశ్చన్స్, ఫ్రేమింగ్ బాగా చేసావని. నేను మళ్ళీ అడుగుతా, లేదు మీరు అసర్షన్ రీజన్ చేసుకురండి అంట. అలా అసర్షన్ రీజన్ చేయగలిగారు మీరు. అలాగే ఇదే టాపిక్లోంచి ఇంకొక కొన్ని వేరే పేజెస్లోంచి కొన్ని పాయింట్స్ని ఇందులో యాడ్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడం రావాలి. అంటే ఒక సింగిల్ పేజ్లోంచే కాకుండా మిగతా చాప్టర్స్లోంచి కూడా చేయగలగాలి. అలాగే సబ్జెక్ట్ని ఏంటంటే టోటల్గా ఇన్ టోటాలిటీ ఒక స్టూడెంట్ తెలుసుకోవాలి. ఒక చాప్టర్కి నాకు ఈ చాప్టరే వచ్చు సార్, ఆ చాప్టర్ రాదు, అలా ఉండదు. అన్ని సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే సార్. అది నేను చూసింది ఫిజిక్స్ ఎవరిని అడిగినా సార్ 11th వేరు 12th వేరు అని ఉండదు సార్. మాకు సర్క్యులర్ మోషన్ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. థర్మోడైనమిక్స్ కెమిస్ట్రీలో ఉంటుంది, ఫిజిక్స్లో ఉంటుంది. అలాగే లో లెవెల్ థర్మోడైనమిక్స్ చెప్తాము, హై లెవెల్లో చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? సబ్జెక్ట్ బేసికల్గా మీకు అన్నీ కలిపి ఒకటే ఉంటుంది. బయాలజీ అన్నప్పుడు టోటల్ ఒకటే, అంతేగాని ఇది ఫలానా బాట్నీ ఫలానా వరకే మనకి కావాలి అని ఉండదు. అది తెలుసుకున్నప్పుడు పిల్లాడు డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతాడు. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మధ్య పేరెంట్స్ నుంచి నాకు ఎక్కువ వినబడుతుంది, పేరెంట్స్ భయపడేది కూడా వేరే సోర్సెస్ నుంచి ఇన్పుట్ తీసుకుంటారు కాబట్టి బైపీసీ గ్రూప్ తీసుకోవాలంటే భయపడుతున్నారు అనమాట. దేనికంటే మెడిసిన్ చేస్తే తప్ప ఇంకా వేరే కోర్స్ అనేవి అంత ఎంపీసీకి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ లేవంటున్నారు. కాబట్టి ఈ స్టూడెంట్స్ ఏ క్లాస్ నుంచి, అంటే ఇప్పుడు మనకి జేఈ ఫౌండేషన్ అయితే ఉంటుందో
ఈ నీట్ ఫౌండేషన్ కోర్సెస్ కూడా తీసుకుంటారు అనమాట. సో వీరు ఎటువంటి సబ్జెక్ట్స్ని ఏ క్లాస్ నుంచి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే రేపు అట్లీస్ట్ ఆ మెడికల్ సీట్ కొట్టే విధంగా వీళ్ళు ఉంటారు, దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వగలిగితే. ఎక్కడైనా ఒకటే సార్, యాక్చువల్లీ మనకి ఫౌండేషన్ క్లాసెస్ ఉంటే చాలు. ఫౌండేషన్ ప్రీ ఫౌండేషన్ అని ఈ మధ్య ఏంటంటే 5th 6th ప్రీ ఫౌండేషన్, 8th 9th 10th ఫౌండేషన్ అని చెప్తున్నారు. మనకి బయాలజీ వరకు వచ్చినప్పుడు 8th 9th 10th ఫౌండేషన్ కనుక తీసుకుంటే తను ఎక్కడైనా ఓకే, అది డెఫినెట్గా మెడికల్గా కూడా మీకు నీట్ ఎగ్జామినేషన్కి అడ్వాంటేజ్. సార్ నేను చెప్పేది ఒకటి, సబ్జెక్టు యాక్చువల్లీ ఏంటంటే మీరు ఏ టీచర్ ఎలా చెప్తున్నాడో అనే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఫౌండేషన్ ఏ ఉండదు, మీకు బుక్ ఒకటే ఉంటుంది సార్. బుక్ని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అనేదే ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు మేము స్పెషలైజ్డ్ నీట్ ఫ్యాకల్టీ అని చెప్పుకుంటాం, మరి స్కూల్లో రెగ్యులర్గా ఎవరైతే చదువుతున్నారో సేమ్ సిబిఎస్ఈ స్కూల్స్లో వాళ్ళకి చెప్పే పాఠం అదే కదా, అంతే, ఏమీ మారదు. సేమ్ పాఠమే మేము చెప్తున్నాం, కానీ చెప్పే విధానం మారుతుంది. అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది అంతే. మేము ఎంత స్పెసిఫిక్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నామో అలా కనుక నార్మల్ క్లాసెస్లో కూడా 8th 9th 10thలో చెప్పగలిగే టీచర్స్ ఉన్నారంటే వాడికి ఏ ఫౌండేషన్ అవసరం లేదు. ఈ ఫౌండేషన్ అనేది అపోహ. ఆ ఫౌండేషన్ కూడా ఏంటంటే రీజను అక్కడ చెప్పే ఫ్యాకల్టీస్ ఏ ఐఐటీస్ నుంచో వాళ్ళ నుంచో తీసుకొచ్చి అన్ అకాడమీ వాడో లేకపోతే ఫిజిక్స్ వాళ్ళలోనో ఇందులో జాయిన్ అయిన వాళ్ళు టైఅప్ చేసుకుంటారు స్కూల్స్ తోటి. ఈ టైఅప్ చేసిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో కుర్రాళ్ళే, కానీ వాళ్ళు బాగా అర్థం చేసుకున్న వాళ్ళు టీచర్స్, వాళ్ళు టీచర్స్ అయ్యారు. దోస్ హు హావ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఇన్ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్స్, they have only become teachers now. So because they understand the subject so well, they will be able to tell and deliver the subject properly. ఇంతే డిఫరెన్స్ మనకి. కాబట్టి ఈ ఫౌండేషన్ కూడా ఎప్పుడు కావాలి అంటే మీకు ఒకవేళ స్కూల్లో టీచింగ్ సఫిషియెంట్ కాదంటే కావాలి. టీచింగ్ బాగుంది అంటే అసలు యాక్చువల్లీ అవసరం లేదు. నాకు ఒక చిన్న ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఓకే, వచ్చిన తర్వాత రిజల్ట్ మీకు మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తా. ఆ అబ్బాయి యాక్చువల్లీ నేను అడిగా, సాయి కృష్ణ అని ఉంటాడు, ఎక్కడ చదివామని అడిగాను. సార్ నేను సిబిఎస్ఈ స్కూల్లో చదివాను పుట్టపర్తి అన్నాడు. నార్మల్గా నేను వాడిని కొన్ని క్వశ్చన్స్ అడిగాను, నాకు తెలుసు కాబట్టి ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలో సబ్జెక్ట్ వైజ్గా అడిగితే కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పేస్తున్నాడు. అంటే నేను అన్నా, నువ్వు కోచింగ్ తీసుకున్నావు కదా? డెఫినెట్గా అన్నా. లేదు సార్ కోచింగ్ ఏం తీసుకోలేదు సార్ అన్నాడు. అదేంటి కోచింగ్ తీసుకోలేదన్నా? లేదు సార్ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను, స్కూల్లో టీచింగ్ అంతే సార్ అన్నాడు. నేను వచ్చిన తర్వాత విక్రమ్ సార్ కూడా షేర్ చేశాను. అంటే అదే చెప్పింది, టీచర్ కనుక ఆ సబ్జెక్ట్ని ప్రాపర్గా డెలివర్ చేయగలిగితే క్లాస్లో అసలు ఇంకేం అవసరం లేదు. ఇక్కడ మా దగ్గర స్పెషాలిటీ ఎందుకు వస్తుంది అంటే, మా దగ్గరకు వచ్చేటప్పటికి మా దగ్గర వచ్చిన టీచర్స్ అందరూ స్పెషలైజ్డ్ కాబట్టి, అంటే దే నో ద సబ్జెక్ట్ సో వెల్. సబ్జెక్ట్ స్టూడెంట్స్కి ఎలా చెప్పాలో, ఎలా కన్వే చేయాలో మాకు తెలుసు, ఇన్ జిస్ట్ ఎలా చెప్పాలో తెలుసు. అండ్ దాన్ని చెప్పే కదా, కాచి వడబోసి అంతే, మీకు ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. బట్ ఆ స్పెసిఫిక్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లల్లో ఆ స్పార్క్ ఉండాలి. ఫస్ట్ నేర్చుకుంటానన్న తప్పని ఉండాలి. రాని క్వశ్చన్స్ టీచర్ దగ్గరికి వచ్చి అడగాలి. లెక్చరర్స్ ఎప్పుడు అడిగే కొద్దీ మేము ఇంకా చెప్పాలనిపిస్తుంది అంతే. అండ్ ఎవరైనా సరే ఒక మంచి టీచర్ అన్నప్పుడు తనలో ఒక కూడా ఏంటంటే ఆ టైమింగ్స్ అది ఉండదు ఇంకా మైండ్లో. పిల్లాడు వచ్చి అడిగాడంటే ఇంకా ఏ టైం అయినా సరే చెప్పడానికి రెడీ. చూశాను మీకోసం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను కొత్తగా వచ్చి. సరే అదే చెప్తున్నా, నాకు కూడా ఇష్టం ఉంటుంది. ఆ అబ్బాయిలో చెప్తున్నాడు అనుకోండి, కొన్ని చెప్పట్లేదు, మనం రెక్టిఫై చేస్తాం. అప్పుడు తను కూడా ఇష్టంగా వింటున్నాడు, అవునా ఇష్టంగా చెప్తాం. ఓకే సార్, సో చాలా డౌట్స్ క్లారిఫై చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. స్టూడెంట్స్, మీ పేరెంట్స్ స్టూడెంట్స్ అడిగారు కదా నీట్ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి ఏందనేది ఇంకా మీకు అర్థమై ఉండొచ్చు. సార్ చాలా క్లియర్గా చెప్పారనమాట. దాంతోపాటు ఈ ఫౌండేషన్లో వెయ్యాలా లేదా అనేది కూడా మీకు క్లారిటీ వచ్చిందనమాట. కాబట్టి ఎవరైతే బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసి ఉన్నట్లయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటూ, సో ఇది స్టూడెంట్స్. సో టోటల్గా మీకు మొత్తం అర్థమై ఉండొచ్చు నీట్ లాంగ్ టర్మ్ గురించి, బైపీసీ గురించి, అదేవిధంగా మన తత్వ అకాడమీలో తక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకుంటూ ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు అనేది మీకు మొత్తం అర్థమై ఉండొచ్చు. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ జాయిన్ కావాలనుకున్నా మీకు ఆ ఫెసిలిటీ ఉంది. నీట్ అదేవిధంగా జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ అన్ని కోచింగ్తో సో ఈ కాలేజ్ రన్ అవుతుందన్నమాట.
ఈ కాలేజీ గురించి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ మీరు ఒకసారి విజిట్ చేసి, నారాయణగూడలో ఉంటుందన్నమాట క్యాంపస్, విజిట్ చేసి డైరెక్టర్ విక్రమ్ గారు ఉంటారు అక్కడ, మీకు అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.